హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మన లైఫ్లో ఉపయోగించాల్సిన 12 టైం మేనేజ్మెంట్ ప్రొడక్టివ్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. సరే, మొదట బెలూన్ సిద్ధాంతం వస్తుంది. మీరు ఉదయం నిద్ర లేచిన వెంటనే మీరు పూర్తిగా గాలితో నిండిన బెలూన్ లాగా ఉంటారు. మరియు రోజు గడిచే కొద్దీ గాలి అనే మీ శక్తి దాని నుంచి బయటకు వస్తూ ఉంటుంది. అంటే ఉదయాన్నే ఆ రోజులో ముఖ్యమైన పనిని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మీరు రోజు చివరిలో ఆ ముఖ్యమైన పని చేస్తే దాని లోపల చాలా తక్కువ గాలి ఉంటుంది. కాబట్టి అంటే మీలో శక్తి తక్కువగా ఉండడంతో మీరు అనుకున్న పనిని సక్సెస్ఫుల్గా పూర్తి చేయలేరు. కాబట్టి దయచేసి ఉదయం సోషల్ మీడియా కోసం మీ ఫోన్ని ఉపయోగించొద్దు. దానికి బదులుగా మీ పనులు చేసుకోవడానికి ఆ సమయాన్ని కేటాయించండి. తదుపరి అతి ముఖ్యమైన సాధనం ఏంటి అంటే దాన్ని కాగితంపై ఉంచడం. అంటే మీ మనసులో ఏ ఆలోచన ఉన్నా, మీకు ఏవైనా టెన్షన్స్ ఉన్నా, మీరు ఎక్కడికైనా వెళ్ళాలి లేదా కూరగాయలు తీసుకోవాలి, ఆ విషయాలన్నిటినీ కాగితంపై రాయండి. ఇలా పేపర్లో రాయడం వల్ల కొంత భారం తగ్గినట్టు అవుతుంది. అందుకే ఖచ్చితంగా ఈ చర్యను పాటించండి. దాని కారణంగా ఇప్పుడు మనం మన మనస్సులోని గణన శక్తిని ఏదైనా ప్రధాన పనిలో ఉపయోగించవచ్చు. అంటే ఎటువంటి చింత లేకుండా మన కాన్సంట్రేషన్ని పూర్తిగా మనం అనుకున్న ఒకే ఒక్క పనిపై పెట్టగలం. మూడో ప్రొడక్టివిటీ టూల్ E.Frang. అంటే మనం లిస్ట్ చేశాక దానిలో ముందు ABCDE అని టాస్క్ ప్రాధాన్యతను బట్టి రాయాలి. ముందు ఒక ముఖ్యమైన పని, అంటే అది మన జీవితాన్ని ఎంత ముందుకు తీసుకువెళ్తుంది అనేది చూసుకుని దాని ముందు ఏ పెట్టాలి. కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అయిన దాని పక్కన B అని రాసుకోవాలి. దానికి ఉదాహరణగా మీరు మీ బట్టలు ఉతకడం కోసం ఎవరినైనా సహాయం అడగాలి అనుకుంటే, అంటే మన పనిలో వేరొకరి సహాయం తీసుకోవాలి అనుకుంటే దాని ముందు C అని రాసుకోవాలి. మీ ప్రధాన పనుల్లో మీకున్న సమయాన్ని వేస్ట్ చేసుకున్నారు అనుకున్న వాటిని మీ జీవితం నుంచి తొలగించడానికి, ఉదాహరణకు పనికి రాని వాట్సాప్ లాంటి సోషల్ మీడియాను DE అని పెట్టుకోవాలి. ఇలా దేనికి దాన్ని విడదీశాక ఒక పని చేసేటప్పుడు మీ దృష్టి ఇంకో పని మీదకు వెళ్ళదు. తదుపరి అత్యంత ముఖ్యమైన సాధనం నో మోర్ మిస్టర్ నైస్. అంటే ఉదాహరణకు మనం పుట్టినరోజు పార్టీకి వెళదామని మీ స్నేహితుడు మీకు చెప్తాడు. అప్పుడు నేను రాను అని చెబితే అతను బాధపడతాడు. తదుపరిసారి నేను అలా అడిగితే అతను రాడు. ఇలా మీరు ఒక ముసుగులో ఉండకూడదు. దాన్ని అలాగే వదిలేయండి. మీరు వద్దు అని అనుకుంటే నో అని డైరెక్ట్గా చెప్పేయండి. మీరు ఆ సమయంలో ప్రపంచంలోని ప్రతి అవకాశాన్ని స్వయంచాలకంగా అంగీకరించారని అర్థం. మీరు పుట్టినరోజు పార్టీకి వెళ్ళినట్లయితే మీరు మీ అతి ముఖ్యమైన పని చేయడం లేదని, మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం లేదని, మీ సంబంధంపై శ్రద్ధ చూపడం లేదని దాని అర్థం. నిజాయితీ గల వ్యక్తి అంటే మీకోసం నిజాయితీ, మీ కుటుంబానికి నిజాయితీ, మీ పనికి నిజాయితీ. దీన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. తదుపరి సాధనం థీమ్ యువర్ డేస్ వస్తుంది. అంటే మీ రోజులు ఏమైనప్పటికీ ఏ రోజు ఏ పని చెయ్యాలో మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవడం. ఉదాహరణకు ఎలాన్ మస్క్ చేసేది సోమవారం, బుధవారం, శుక్రవారం ఏ పని చెయ్యాలో దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటాడు. అదేవిధంగా మనం కూడా అన్ని పనులను ముందే ప్లాన్ చేసుకుంటే వాటిని అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతాం. ఇలా చేయడం వల్ల మన టైం యొక్క ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా పెరుగుతుంది. తదుపరి ప్రొడక్టివిటీ టూల్ అటెన్షన్ స్విచ్చింగ్ కాస్ట్. అంటే మనం చదువుతున్నప్పుడు ఒక టింగ్ అని ఒక నోటిఫికేషన్ వస్తుంది. మనం దాన్ని చూడడం ప్రారంభిస్తాం. కొద్దిసేపటికి అయ్యో నేను చదువుకోవాలి అని దాన్ని పక్కన పెట్టేస్తాం. కానీ మళ్ళీ నోటిఫికేషన్ వస్తుందా లేదా అని మన దృష్టి మొత్తం అటువైపే ఉంటుంది. అంటే ఎప్పుడైనా ఒక పని చేస్తున్నప్పుడు మన పూర్తి శ్రద్ధ చేసే పని మీదే ఉండాలి. అలా కాకుండా ఇంకో పని చేయడానికి వెళ్ళడాన్ని అటెన్షన్ స్విచ్చింగ్ అని అంటారు. అలా మన అటెన్షన్ ఒక పని మీద నుంచి ఇంకో పనికి మారడం వల్ల మనం ఏ పనిని కూడా పూర్తి శ్రద్ధతో చేయలేం. అందుకే ఎప్పుడైనా ఒక పనిని పూర్తి శ్రద్ధతో అది పూర్తయ్యే వరకు చేయాలి. తదుపరి ఉత్పాదక సాధనం వారెన్ బఫెట్ నియమం. ఒకసారి వారెన్ బఫెట్ కళాశాల విద్యార్థులకు మీరు జీవితంలో సాధించే 25 విషయాల జాబితాను రూపొందించండి. అప్పుడు మీరు చాలా సంతోషంగా ఉంటారు, మీరు మంచి అనుభూతి చెందుతారు అని చెప్పారు. మరణ సమయంలో విద్యార్థులు ఈ 25 నిమిషాల జాబితాను రూపొందించినప్పుడు వారు కేవలం మొదటి 5 నిమిషాలకు తదుపరి 10 నిమిషాలు ఇవ్వండి. ఇందులో మిగిలిన 20 నిమిషాలను మర్చిపోండి అని చెప్పారు. ఆయన చెప్పిన విధంగా మనం ఎప్పుడైనా సరే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలను చెయ్యాలి లేదా సాధించాలి అనుకుంటే వాటిని ఒక చోట రాసుకుని అందులోని మొదటి 5 పనులను వీలైనంత వరకు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. అప్పుడు మనకు పనుల పట్ల శ్రద్ధ కలుగుతుంది. మన టైం యొక్క ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. తదుపరి ఉత్పాదక సాధనం హూ నాట్ హౌ. ఎప్పుడైనా మీరు గమనించుంటే అప్పుడే మొదటిసారి ఎంటర్ప్రెన్యూర్ అయిన వ్యక్తి తన దగ్గర 100 గంటల సమయం ఉంటే అందులో 10 గంటల చొప్పున విడదీసుకుని అతనే మార్కెటింగ్ చేసుకుంటాడు, అతనే అకౌంటెంట్గా ఉంటాడు మరియు అతనే సేల్స్ మ్యాన్గా మారిపోతాడు.
ప్రతిదీ అతనే స్వయంగా చేసుకోవాలని అనుకుంటూ ఉంటాడు. అలా చేయడం వల్ల టీంలో నెంబర్ 1 ప్లేయర్ అవ్వచ్చు. ఒకవేళ నువ్వు బిజినెస్ మ్యాన్ కాకపోయినా కూడా ఈ సూత్రాన్ని పాటించవచ్చు. దీనివల్ల మనం చేసే పని మీద మాత్రమే పూర్తి శ్రద్ధ పెడతాం. తద్వారా మన ఆలోచనలు, శక్తి ఏవీ వృధా కావు. తదుపరి ఉత్పాదకత నియమం ఏం చెబుతుంది అంటే, మీరు భవిష్యత్తు గురించి ఎల్లప్పుడూ ఆలోచించండి. అంటే మీరు ఏ పని చేసినా ఇది నా భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఊహించుకోవాలి. అప్పటి నుంచి 10 నుంచి 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేసే పని వల్ల ఏం ఉపయోగం ఉండదు అంటే దయచేసి అలాంటి పని మీ సమయాన్ని వృధా చేసుకోవడమే. ఇప్పుడు చేసే పనిని బట్టి మనం ఎంత సంతోషపడతామో భవిష్యత్తులో కూడా అలాగే ఉంటామో అని అనుకోవడానికి లేదు. కాబట్టి ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకోండి. తదుపరి ఉత్పాదక నియమం 90-90-1. మీరు ఈ పనిని చెయ్యాలా లేదా అని, విజయమా లేదా వైఫల్యమా అని ఏదైనా నిర్ధారణకు వచ్చే ముందు వచ్చే 90 రోజులు మీరు ఏం చెయ్యాలి? ప్రతిరోజు 90 నిమిషాలు గడపండి. ఆ ఒక్క పనిలో ఈ చిన్న ప్రయోగాలను 90 రోజుల పాటు చేయండి. తద్వారా మీరు ఆలోచిస్తున్నది నిజంగా విజయవంతమైన ఆలోచన కదా అని మీకు తెలుస్తుంది. తదుపరి నియమం రేంజ్. ఇప్పుడు నేను మీకు చాట్ జీపీటీకి సంబంధించిన చాలా ఆసక్తికరమైన ఉదాహరణ ఇస్తాను. అది చాట్ జీపీటీని తయారు చేయడానికి కొత్త డేటాతో శిక్షణ పొందుతున్నప్పుడు దానికి ఇంగ్లీష్లో శిక్షణ ఇస్తారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. దీని తర్వాత దాన్ని ఫ్రెంచ్లో ట్రైన్ చేసినప్పుడు అది మ్యాథ్స్లో పర్ఫెక్ట్ అయింది. అయితే మ్యాథ్స్కి ఫ్రెంచ్కి కనెక్షన్ ఏంటి అన్న డౌట్ రావచ్చు. అక్కడ న్యూరల్ కనెక్షన్లు ఉన్నాయి. మీరు వేర్వేరుగా ఉన్న 2 ఫీల్డ్లలో పనిచేస్తే మీరు 3వ పనిని నేర్చుకుంటారు. మీరు ఆ విషయంపై క్లుప్తంగా పనిచేసినప్పుడు ఇతర ఏ రంగంలోనైనా మంచిగా ఉండొచ్చు. ఏఐ గురించి కొంచెం తెలిసిన ఒక ఫ్రెంచ్ వ్యక్తి అతను చేస్తున్నది ఈ 2 స్ట్రీమ్లను మిక్స్ చేసి అని చెప్తారు. మీరు ఏ ఖాళీ సమయం ఉన్నా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంలో దాన్ని వెచ్చించవచ్చు. దానిలో ప్రపంచ స్థాయిని పొందడం అవసరం లేదు. కేవలం 30 నుంచి 50 రోజులు నేర్చుకోండి. ఆ టాలెంట్ను మీ ఖాళీ సమయాల్లో ఉపయోగించండి. తదుపరి ఉత్పాదకత నియమం హ్యాబిట్ స్టాకింగ్. అంటే కొత్త అలవాట్లను సృష్టించడం. అది చాలా కష్టం. కాబట్టి మీరు ప్రతిరోజు ఉదయం టీ లేదా కాఫీ తాగితే దాని తర్వాత మీరు ఇంకో అలవాటును చేసుకోవాల్సి ఉంటుంది. అలా పాత అలవాటుతో కొత్తదాన్ని జత చేయడం వల్ల మీకు కొత్త అలవాటు చేసుకోవడం కష్టంగా అనిపించదు. మీరు ధ్యానం యొక్క అలవాటుతో మొదలు పెట్టొచ్చు. రోజు 5 నిమిషాలు మరియు 10 నిమిషాలు ధ్యానం చేయడం చాలా మంచిది. తద్వారా మీ ధ్యానం అలవాటు సాధారణ అలవాటు అవుతుంది. మీరు చేసుకునే ఏ అలవాటు అయినా చిన్నదిగా ఉండకూడదు. అలాగే మొదటి రోజు 10 పుషప్స్తో మొదలు పెడితే మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఒకేసారి 100 పుషప్స్ చేయాలంటే అది సాధ్యం కాదు. కాబట్టి చిన్నదిగా మొదలుపెట్టి మెల్లగా పెంచుకుంటూ దాన్ని అలవాటుగా మార్చుకోవాలి. తదుపరి ఉత్పాదక సాధనం 12 వారాల సంవత్సరం నియమాన్ని సూచిస్తుంది. కంపెనీలు తమ సంవత్సరాన్ని త్రైమాసికంగా మార్చుకున్నట్లే మీరు ఒక త్రైమాసికంలో అంటే 3 నెలలను మీ సంవత్సరంగా పరిగణిస్తారు. ఈ 3 నెలలు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. నేను ఈ పనులు చేస్తే గొప్ప వ్యక్తిని అవుతాను. మీరు మీ శక్తిని ఆ 3 విషయాలకు అందించి ఆపై విశ్రాంతి తీసుకోండి. మళ్ళీ కొత్త సంవత్సరాన్ని నిర్వహించండి. మళ్ళీ ఆ 3 నెలలకు ప్లాన్ చేసుకున్న టాస్క్లను కంప్లీట్ చేయండి. ఇలా చేస్తూ వెళితే మీరు అనుకున్న పనిని పూర్తి శ్రద్ధతో పూర్తి చేస్తారు, ఉత్తీర్ణులు కూడా అవుతారు. పైన మనం చెప్పుకున్న ప్రొడక్టివ్ టూల్స్ అన్నీ 12 వేర్వేరు పుస్తకాలు అన్నిటినీ క్రమం తప్పకుండా పాటించడం వల్ల మనం అనుకున్నవి అనుకున్నట్టుగా చేయగలుగుతాం.